హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Svrc తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో Powerbilt 74CC గ్యాసోలైన్ చైన్సా అనేది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, సో దాట్ మీకు దాంట్లో ఏమేమి ఉంటాయి మీకైతే తెలుస్తుంది. ఒకవేళ మీకు వర్కింగ్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఖచ్చితంగా మీకు వర్కింగ్ వీడియో ఇట్లా నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క కాటన్లో మనకి 2 మిషన్స్ అయితే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ గైడ్ బార్స్ అయితే వచ్చాయి, గైడ్ బార్ కవర్స్ కూడా వచ్చాయి. మిషన్ అయితే తీస్తున్నాను, తీసిన తర్వాత మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తే మనకి ఒక టూల్ కిట్ అయితే వచ్చింది. ఆ టూల్ కిట్లో ఏమేమి ఉన్నాయైతే నేను లాస్ట్లో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మిషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి. రైట్ గైస్, ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి గాగుల్స్ అయితే ఇచ్చారు అండ్ పెట్రోల్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 22 ఇంచెస్ చైన్ అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది Powerbilt మిషన్ 74CCది. మనకి ఇక్కడ స్టార్టర్ వచ్చేసి ఈజీ స్టార్టర్ అనమాట. మనకి 2 స్ప్రింగ్లు అయితే ఉంటాయి లోపల. స్మాల్ స్ప్రింగ్ ఉంటుంది, ప్లేట్ స్ప్రింగ్ అనమాట. అది ఇంకొకటి బిగ్ స్ప్రింగ్ ఉంటుంది. మీకు ఈ కవర్ వచ్చేసి అల్యూమినియం బాడీతో వస్తుంది. మీకు ఇక్కడ సైడ్ కవర్ ఉంది కదా, క్లచ్ కవర్, ఆ బ్రేకర్ అనమాట. అది కూడా మనకి అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. స్టార్టర్ గిట్లా అల్యూమినియం బాడీ అనమాట. ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. గైస్, ఇక్కడ చేతికి మనకి దుమ్ము అంటుకోకుండా మనకి హ్యాండ్ గ్లౌజ్ ఇచ్చారు అండ్ మనకి ఇయర్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. మనకి టూల్ కిట్లో వచ్చేసి మనకి థ్రెడ్ ఉంది. ఈ థ్రెడ్ దేనికోసం అంటే స్టార్టర్కి పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసేమో ఫైల్ హ్యాండిల్ అనమాట, ఫైల్ హ్యాండిల్. ఇది దేనికంటే మనకి చైన్ ఉంటుంది కదా, చైన్ షార్ప్ చేసుకోవడానికి అనమాట. గైస్, ఇక్కడ వచ్చేసి స్పానర్. ఇది ఏం స్పానర్ అంటే ప్లగ్ స్పానర్ అనమాట. ఈ సైడ్ వచ్చేసి ప్లగ్కి వస్తుంది, ఈ సైడ్ వచ్చేసి క్లచ్ కవర్కి వస్తుంది. మనకి చైన్ అయితే ఎక్కడైతే పెడతామో అక్కడైతే వస్తుంది అనమాట. ఇది వచ్చేసేమో మనకి స్టార్టర్కి లోపల గేర్ ఉంటుంది. ఆ గేర్ ఒకవేళ అరిగిపోతే మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఐరన్ ప్లేట్ ఏంటంటే ఇది మనకి స్ప్రింగ్ని పైకి రాకుండా హోల్డ్ చేస్తుంది అనమాట. రైట్, ఇది వచ్చేసేమో స్ప్రింగ్ స్టార్టర్లో ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఒకవేళ మనకి స్ప్రింగ్ పోతే ఆల్టర్నేట్గా ఇంకో స్ప్రింగ్ అయితే ఇచ్చారు. ఇది స్క్రూ డ్రైవర్ ఫ్రెండ్స్. ఇది దేనికోసం అంటే మనకి ఇక్కడ ఎక్సిలేటర్ సెట్టింగ్ అయితే చేసుకుంటాం కదా కార్బొరేటర్కి, దానికోసం అయితే పనిచేస్తుంది. ఈ ఎల్కీస్ వచ్చేసి మనకి ఒకటి స్టార్టర్కి వస్తుంది, ఇంకొకటి ఏంటంటే మనకి బోర్ పిస్టిన్ రిమూవ్ చేయడానికి బోర్ పిస్టిన్కి అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 స్క్రూస్ దేనికోసం అని అంటే మనకి ఎప్పుడైతే మనం చెట్టు కట్ చేస్తామో మనకి ఆ చెట్టు అనేది మన మెషిన్ మీద వస్తుంది అనమాట. మెషిన్ మీదకి రాకుండా ఇదైతే మనకైతే హెల్ప్ చేస్తుంది.